నీ మహిమను కనబరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు తుదుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేవాడి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేవాడి వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. అందరం కూర్చుందాం. మరి కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కూడి వచ్చిన మీరందరూ కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఏదో వింటున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా కాకుండా దేవుని మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి. మన దేవునికి లోబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి. ఇటు అటు తిరగడం మాత్రం చేయకండి. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము అందులో మొదటి వచనం చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, మహోన్నతుడా, దేవానికి వందనాలు. ఈ కీర్తన 8వ కీర్తన ప్రకారముగా దేవా తండ్రి, మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాం. నిజమే ప్రభువా. మరి ఇక్కడ నాయన తండ్రి, ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా, మరి వారు ఏ స్థితిలో ఉన్నారు అయ్యా, మరి ఏ విషయంలో నాయన నీ కృపకు దూరమయ్యారు దేవా, మరి నీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి దేవా. నీ కృప అయ్యా జీవము కంటే ఉత్తమమైనది అయ్యా. నీ నామం ఎంతో ప్రభావము గలది తండ్రి. ఇక్కడ మమ్మల్ని అందరినీ నాయన మీరు బలపరచండి, మీరే మాట్లాడండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 8వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. మనుషులందరికంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆయన మహిమ, హల్లెలూయా, ఆయన మహిమ భూమి అందంతట వ్యాపించాలి అంటే ఎవరో కాదు, నీకు నేనే మరి ఆయనకు చెల్లించవలసిన స్తోత్రములు, ఆయనకు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఆయన మీద మనం ఏ విధంగా ఆధారపడాలో. హల్లెలూయా. కాబట్టి నీవు నేనే మనమందరం కూడా
దేవునికి లోబడే విధంగా ఉండాలి. భూమి అంతటని నామము ఎంత ప్రభావము గలది. చూడండి, ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో బలం ఉంది, ఆయన నామములో దయ్యాలు భయపడతాయి. హల్లెలూయా. చూడండి, మనము కూడా దేవుణ్ణి అంగీకరించిన మనము కొంతమందికి బలహీనతలంటే భయం, అప్పులంటే భయం, శ్రమలంటే భయం. కానీ భూమి అంతటా ఆయన నామము ఎంత ప్రభావము గలదని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరి వలన మనకు రక్షణ దొరకదు, ఈ నామము వలననే మనకు రక్షణ. ఏ నామం? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి అంతటా ఆయన నామము ప్రభావం. చూడండి, ఒక మనిషిని మార్చేది మనందరి చేతిలో, అసలు ఎవరి చేతిలో కూడా లేదు. దేవుడే మార్చుకుంటాడు. ఒక పచ్చి తాగుబోతు మార్చబడాలి, ఆయన దేవునికి లోబడాలి, ఆయన మారుమనస్సు పొందుకోవాలి అంటే హల్లెలూయా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి కావచ్చు. కానీ దేవుడు ఒక మనిషిని కదిలిస్తే, ఒక మనిషిని ఆశీర్వదించాలి అంటే, ఒక మనిషి మారాలి అంటే హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు తప్పకుండా ఆయనే ఏదో ఒక రకంగా మార్చుకుంటాడు. అట్లా చెప్పి నువ్వు పాపివి, నువ్వు తాగుబోతువి, లేకపోతే నువ్వు వ్యభిచారివి అని మనం ఎవ్వరికి కూడా తీర్చొద్దు. తీర్పు తీర్చే వారికి తీర్పు ఉండదు. మనం ఏ నోటితోనైతే పలుకుతున్నామో, అందుకనే దేవుడు మన నోటిలో శుభవచనాలు, శాపవచనాలు, జీవ మరణము ఇవన్నీ కూడా మన నోటిలోనే ఉంటాయంట. కొంతమంది అనుకుంటారు, నా బ్రతికింతే, నాకు కష్టాలు పోవు, నా అప్పులు తీరవు, నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏ నోటితోనైతే నువ్వు అంటావో అదే విధంగా నీ పరిస్థితి అదే విధంగా ఉంటుంది. అందుకనే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి లోబడేవాడు, దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా, ఆయన పలికే ప్రతి మాట విశ్వాసముతో కూడినదే. నువ్వు విశ్వాసముతో ఏ మాటనైతే పలుకుతావో దానిని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. కొంతమంది అయితే నా జీవితంలో ఇక నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, నా కుటుంబంలో ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏడ్పే, నేను కూడా యేసు ప్రభు నమ్ముకోక ముందు నేను కూడా ఇలాగే అనుకున్నా. హల్లెలూయా. ఇక దేవుని నమ్ముకున్న తర్వాత మరి నమ్ముకోవడం ఒకటే కాదు, దేవుని నీతిని అనుసరించాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఆయాసకరమైనవి నాలో ఏమున్నాయో అవన్నీ కూడా మరి తొలగించుకోవడం. మీ దగ్గర కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మీ అందరికీ పరలోకం గ్యారెంటీ అని ఎవరైనా చెప్తున్నారా? ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు మాత్రమే. నువ్వు బాప్తిసం తీసుకొని భాషలు మాట్లాడి, కొంతమంది భాషలు మాట్లాడతారు కానీ ప్రేమ ఉండదు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో ప్రేమ ఉండాలి. భాషలు మాట్లాడినంత మాత్రాన, ప్రవచనాలు చెప్పినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన నువ్వు నీతిమంతుడువా? చెప్పండి. హల్లెలూయా. ఈ అన్యజనులందరూ కూడా నరకానికి పోతారు. నేను ఒక్కదాన్ని బాప్తిసం తీసుకున్నా, ఇక నాకు ఒక్కదానికి పరలోకము ఉంది అని చెప్పి నువ్వు అనుకోవద్దు. హల్లెలూయా. ఆయన క్రియలు నీలో ఉండాలి. ఆయన క్రియలు. ఇప్పుడు విశ్వాసము అందరికీ, నాకు చాలా విశ్వాసం ఉంది అని చెప్పగలుగుతావు. నీ విశ్వాసము ఎలా చూపించగలుగుతావు? అబ్రహాముకు ఉంది విశ్వాసం, కానీ అతను ఎలా చూపించిండు? క్రియారూపకంగా. తన ఏకైక కుమారుణ్ణి దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన ఉన్న వాటిని లేని వాటిగా చెల్లివాడని అబ్రహాము దేవుడిని నమ్మి తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనకదీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము క్రియారూపకంగా చూపించాలి. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం క్రియలను చూపిస్తున్నావా? నీకున్నదంతా పోయింది. ఇప్పుడు యోగుకు అంతా పోయింది. ఆయన యొక్క విశ్వాసం ఎలా ఉంది? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. స్తుతిస్తున్నాడు. మనం కూడా ఆయన నామం ఎంత ప్రభావము గలది. నిజంగా దేవుడే మార్చుకుంటాడు.
దేవుడే. ఎవరు మార్చాలి మరి? నీవు నేను మార్చుతామా చెప్పండి? దేవుడే మార్చాలి. హల్లెలూయా. అందుకనే భూమి అంతటా ఆయన నామము ప్రభావము గలది. నువ్వు దేవుని అంగీకరించిన నీలో దేవుని క్రియలు కనబడాలి. అదే కోపము, అదే తొందరపాటు, అవే మాటలు, అవే పోకరి చేష్టలు, అవే అన్యజనులకు సంబంధించినవి. మరి దేవుడు ఆయన నామం ఎంత ప్రభావం కలదని నువ్వు ఎలా రుచి చూడగలుగుతావు? ఆయన ఉత్తముడని నువ్వు ఎలా రుచి చూడగలుగుతావు? యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడనే ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడని నీకు ఎట్లా తెలవాలి? ఆయనని ఎంతమంది అయితే రుచి చూస్తారో అసలు ఆయనని వదిలిపెట్టలేదు, ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. అంటే దేవుడు నా జీవితంలో మేలు చేస్తేనే, దేవుడు నాకు వివాహం చేస్తేనే, నాకు ఉద్యోగం ఇస్తేనే, అది కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము భూమి అందంతటా ఎంతో ప్రభావం కలదు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి చూడు, ఆయనకు లోబడు. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? నువ్వు నీతిని అనుసరించి నడుస్తున్నావా? ఇంకా భక్తిహీనుల మార్గంలో నడుస్తున్నావా? హల్లెలూయా. మరి ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు నేను మనం అందరం కూడా దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారు. హల్లెలూయా. అందుకనే చూడండి 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకొని వారిని మార్పివేయకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువులు, నీ యొక్క శత్రువులు, నీ యొక్క పగవారు, నీ యొక్క విరోధులు, వారి యొక్క పగ మార్పివేయకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలన దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఎంతమంది అయితే నిజంగా దేవుడి మీద ఆధారపడి అన్ని వేళలో దేవునికి లోబడి ప్రార్థన ఎవరైతే చేస్తారో, హల్లెలూయా, శత్రువులను పగ తీర్చుకొని వారిని, శత్రువులు ఉంటారు ప్రతిరోజు మనకు కీడు చేసేవారు, మన కొరకు మరి ఇంకా రకరకాలుగా ఆలోచన చేసేవారు, శత్రువులను పగ తీర్చుకొని వారిని మార్పివేస్తే, అసలు మన మీద పగ తీర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. వారందరూ మరి మన మీద పగ తీర్చుకోకుండా మార్పివేతకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలన నువ్వు ప్రార్థన చేస్తే శత్రువులందరూ కూడా ఏమైపోతారు? ఒక అమ్మ ప్రార్థన చేస్తుంది, దేవా నా సంగతి నీకు తెలుసు, ఇక ఈమె బాగా భక్తిపరులు రాలన్నట్టు నా సంగతి నీకు తెలుసు, అతని కాళ్ళు విరగొట్టు. నేను ఒకరోజు సరే మందిలో వీళ్ళందరూ ఎట్లా ప్రార్థన చేస్తున్నా అని చెప్పి తెలియకుండా మధ్యలో కూర్చొని నేను కూడా ప్రార్థన చేస్తున్నా. నేను కూర్చున్నానని ఆమెకు తెలియదు. ఇక చేస్తుంది, దేవా ఆయన కాళ్ళు విరగొట్టు, లేకపోతే ఇట్లా చేయి అట్లా చేయి. ఒక అమ్మ ఫోన్ చేసి, అమ్మ దర్శనం చూడండి, అయ్యగారు ఇక అన్ని మొత్తం అయిపోయింది, అయ్యగారు బాగున్నారా, ఇక సంభాషణ మొత్తం అయిపోయింది. అమ్మ దర్శనం చూడండి అంటే దేని కొరకు అంటే, మా అత్తయ్య చాలా మొంటిది, నాకు ఏ రోజు కూడా నన్ను మంచిగా చూసుకోలేదు, మా అత్తమ్మ ఆల్రెడీ మంచానికి పరిమితం అయిపోయింది, ఎప్పుడు చనిపోతుందో దర్శనం చూసి చెప్పండి అని ఫోన్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది నిజమైన భక్తేనా? నిజమైన ప్రేమనేనా? నిజమైన ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు, పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. అందుకనే సహోదరులందరూ కూడా, దేవుని పిల్లలమైన మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రేమ ఈ రోజులలో ఎక్కడుంది? ప్రేమ లేదు. అంత్య దినములలో మనుషులందరిపైన ఆయన ఆత్మని కుమ్మరిస్తానన్న దేవుడు, మరి ఆత్మ పొందుకున్న వారు అట్లనే ఉన్నారు.
బాప్తిసం తీసుకున్న వారు అట్లనే ఉన్నారు, తీసుకొని వారు అట్లనే ఉన్నారు. హల్లెలూయా. ఈ అన్యజనులకు దేవుడి బిడ్డలకు అసలు తేడా ఏమన్నా ఉందా? వాళ్ళలాగానే వీళ్ళు, వీళ్ళలాగానే వాళ్ళు. ఇక మందిరంలో కూర్చొని ఇక చేరలేసినాం కదా, వాళ్ళు నిద్రపోవడానికే చేరలేసినాం, కూర్చొని వాక్యం వినడానికి కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా జాగ్రత్త. నీ విరోధులు నీ మీద పగ తీర్చుకోకుండా, నీ శత్రువులు నీ మీద గెలవకుండా దేవుడు బాలుల యొక్కయు చంటి పిల్లల స్తుతుల మూలాన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకే క్షేమం. నీ చుట్టూ దేవుడు ఒక ప్రాకారంగా ఉంటాడు, ఒక కంచె వేస్తాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుడితో కనెక్షన్ ఉంటుందో, ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, హల్లెలూయా, వారి చుట్టూ దేవుని అగ్ని ఉంటుంది. వారి చుట్టూ దేవుడే దేవదూతలని వారికి కాపరిగా పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే కదా, ప్రార్థన చేయకపోతే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే ప్రార్థన చేయరో శత్రువులు పగ తీర్చుకుంటారు. మరి నీ శత్రువు పగ తీర్చుకోవాలా? నీ విరోధులు నీ వీరికి లేవాలా? చెప్పండి. హల్లెలూయా. అందుకని అందరూ ప్రార్థన చేయాలి. ఒక తల్లిదండ్రులే కాదు, పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. పిల్లలేమో ప్రార్థన చేయరు, తల్లిదండ్రులేమో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. తెల్ల చీర కట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు, ఇక నల్ల చీరలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అదా? చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ స్తుతుల మూలాన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. వద్దా మరి? నువ్వు చేసే ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ప్రార్థన చేయని వారికి నెమ్మది ఉండదు. దుష్టులకు అసలు నెమ్మది, భక్తిహీనులకు, దుష్టులకి నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. కారణం ఏంటి? వారు దేవుడికి లోబడరు. దేవుడు హెచ్చరించినప్పుడు అమ్మో నా కొరకే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నారని సరి చేసుకోరు. అందుకే వారికి నెమ్మది ఉండదు. హల్లెలూయా. మరి మీకు నెమ్మది ఉండాలా? నెమ్మది ఉండొద్దా? నెమ్మది ఉండాలి అంటే మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే శత్రువులందరూ కూడా నీ మీద విజయం పొందలేరు. నీ మీద విజయం పొందుకుంటున్నారు, మరి నీ మీద పగ తీర్చుకుంటున్నారు. కారణం ఏంటి? నీ దగ్గర ప్రార్థన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. రావాలా వద్దా మరి? కొంతమందికి అయితే ప్రార్థన కూర్చుంటే విపరీతమైన నిద్ర, వాక్యం జరుగుతుంటే నిద్ర. అంటే నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? అపవాది స్వాధీనంలో నువ్వు బందీమైపోయావు. కాబట్టి ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, ఆయాసం వస్తుంది. వాక్యం వింటుంటే నిద్ర వస్తుంది, వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది, ఎవరైనా దేవుని మాటలు చెప్తుంటే నిద్ర వస్తుంది, వినబుద్ధి కాదు. అదే లోక సంబంధమైన వింటే అసలు ఎంత ఇంకొంచెం వింటే బాగుండు అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని మాటలు అవి సజీవమైనవి, అవి రెండంచున ఖడ్గమై ఉన్నవి. దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చాలా మంది దేవుని మాటలు వినడం అంటే ఇక బాగా నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది. మరి వీళ్ళని అందరినీ ఎవరు పరిపాలిస్తున్నట్టు? చెప్పండి. నీ శత్రువులు సిగ్గుపడాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్తుతుల మూలాన దేవుడు నీ కొరకు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. నువ్వే ప్రార్థన చేయకపోతే నీ పిల్లలకి ఎలా ప్రార్థన నేర్పిస్తావు? నువ్వే ప్రార్థన చేయకపోతే నీ బంధువులు ఎట్లా రక్షణలోకి నడిపించబడతారు? నువ్వే దేవునికి లోబడకపోతే, రక్షణ పొందుతున్న నీవే నిర్లక్ష్యంగా ఉంటే రక్షణ పొందుకోలేని వారు, హల్లెలూయా, వాళ్ళందరూ కూడా ఇంకా పాపంలోనే చనిపోతున్న వారు ఉన్నారు. మరి వెలిగించబడిన నీవు నువ్వు చల్లారొద్దు. దేవుని కొరకు ఇంకా వెలుగుతూ ఉండాలి. దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి 3వ వచనంలో చదవండి. నీ చేతి పని అయినా నీ ఆకాశములను
నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేస్తున్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన కలుగ చేసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకటైతే ఆయన మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏపాటి వారం మనందరినీ కూడా ఆయన చేతితో రూపించిండు. భూమి, ఆకాశము, చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన మాటతో కలిగితే మనమందరము కూడా ఆయన చేతితో తయారు చేయబడ్డాం. హల్లెలూయా. తయారు చేయబడమే కాదు, ఆయన మనకు మహిమ ప్రభావములను మనకు కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. చూడండి, పరలోకంలోనంట మరి అందరూ స్తుతిస్తున్నప్పుడు అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇక పరలోకంలో ఏమని ఉంటుంది? దేవుడు ఎప్పుడు కూడా స్తుతించాలి, కొనియాడాలి, ఆరాధించాలి, గణపరచాలి. హల్లెలూయా. అందులో ఒక దూతకు బాగా గర్వం వచ్చి ఏం చేసిందో తెలుసా? నేను కూడా దేవునితో పాటు సమానం, నాకు కూడా ఆరాధన చేయొచ్చు, నేను కూడా పాట పాడతా, మంచిగా వాయిద్యాలు వాయిస్తా, అందుకనే నేను దేవునితో పాటు సమానమని ఎంచుకుంది. చదువుదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనంలో చూడండి, దాని పేరు ఒక పేరు పెట్టిండు దేవుడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ రెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటుంది కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. హల్లెలూయా. ఏమైందట? ఒక నరకంలో ఒక మూలకు త్రోయబడ్డది. ఎందుకు? ఎవరికైతే గర్వం ఉంటుందో ఆయన మహిమను దొంగలించాలని, నేను కూడా దేవునితో పాటు సమానం అని గర్వించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని మనస్సులో అనుకుంటుంది కదా. ఇప్పుడు కొంతమందికి అయితే అసలు చాలా గర్వం, చాలా అహంకారం. నాకు కూడా పాటలు వచ్చు, నాకు కూడా ఆరాధన చేయొచ్చు, నాకు కూడా వాక్య ప్రత్యక్షత ఉంది, నాకు కూడా స్వస్థత వరం ఉంది, నాకు కూడా భాషలు వచ్చు, వరాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏది ఉన్నా మనము ఆయన మహిమను దొంగలించే వారముగా మనం ఉండొద్దు. మనం ఏది చేసినా, నువ్వు పాట పాడినా ఎవరికి మహిమ రావాలి? ఎట్లొస్తుంది? దేవునికి వస్తుందా? ఆయన మహిమనే మనం దొంగలిస్తున్నాం. దేవునికి ఇష్టమైన పాట పాడరు, దేవునికి ఇష్టమైనవి చెయ్యరు, వాళ్ళకి నచ్చినవి చేస్తారు. కాబట్టి ఆయన మహిమను దొంగలించే వారుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రములను కలిగి చేసినప్పుడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటప్పుడు వాడు ఏపాటి వాడు? నిజంగా మనం ఏపాటి వారం కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మహిమ ప్రభావములను మనకు కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుడు నిజంగా ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఒక
అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేవాడి వాడు. 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. హల్లెలూయా. దేవదూతల కంటే కొంచెం మనల్ని దేవుడు తక్కువ చేసేది. అందుకని ఈ భూమి మీద మనకు అధికారం ఇవ్వబడ్డది. ఏమని? మనం భూమి మీద వేటినైతే బంధిస్తామో అవి పరలోకమందు బంధించబడును. భూమి మీద మనం వేటినైతే విప్పుతామో అవి పరలోకమందు విప్పబడును. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. అట్లా చెప్పి శత్రువులు చావాలి, శత్రువులు ఇట్లుండాలి, శత్రువులు లేకపోతే ఇట్లా కావాలి అట్లా కావాలి అని చెప్పి నువ్వు వారి కొరకు అట్లా చేయొద్దు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలిసేనా? నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. నిన్ను బాధ పెట్టే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. మరి చేస్తున్నావా? ఏమని ప్రార్థన చేస్తున్నావు చెప్పండి. హల్లెలూయా. అబ్బా, ఒక 5 మంచిగా నిద్రపోతున్నారు. అసలు వాళ్ళకి ఆఖ్యం అవసరమే లేదు. ఇక వీళ్ళు పరలోకం వస్తారట. వీరు ఖచ్చితంగా వస్తారు పరలోకం. హల్లెలూయా. హల్లెలూయా. రండి రండి, పరలోకం మీ కొరకే రెడీగా ఉంది. పరలోకం కాదు, పాతాళం. పాతాళం మీ కొరకు రెడీగా ఉంది. నిర్లక్ష్యంగా దేవుని మాటలు విన్నట్టుగా నటించే వారందరూ కూడా ఎక్కడికి పోతారు? పోవుడు కాదు, భూమి మీదనే దేవుడు శ్రమలు పెడతాడు. శ్రమలు శ్రమలు ఘోరమైన శ్రమలు. మరి శ్రమలు ఇష్టమా? మీ అందరికీ శ్రమలు ఇష్టమా? మాట్లాడతలేరు, అయితే ఇష్టమే ఉన్నట్టుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. అన్నిటి విషయంలో నువ్వు దేవుని దగ్గర తగ్గించుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తేజో నక్షత్రమా, దేవునికి సమానంగా నేను కూడా సమానమే, నాకేం తక్కువ అన్నట్టుగా తనను తాను హెచ్చించుకుంది. కానీ అది ఒక మూలన త్రోయబడ్డది. మనము కూడా దేవుని దగ్గర హెచ్చించుకోవద్దు. ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించును. నువ్వు ఆయన దృష్టికి తగ్గించుకో, మంచి కార్యాలు చేయి, దేవునికి లోబడు, దేవునికి భయపడు, అన్నిటి విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఎందుకు అన్యాయం చేస్తాడు? నువ్వు అన్ని మంచిగా చేసిన తర్వాత దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? దేవుడి పక్షపాత? హల్లెలూయా. దేవునికి లోబడు. అంతేకాదు, దేవుడు మనకు మహిమ ప్రభావములను మనకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. దేవుడు మనకు మంచి పేరు ఇవ్వాలని, మనం పడిపోయిన గుంటలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసి నీ గాయాలను కట్టి నిన్ను ఓదార్చి నీకు రక్షణ ఇచ్చి నేను స్వస్థపరిచి తప్పిపోయిన కుమారుని వలె కుమార్తె వలె నీవు ఉంటే ఈ భూమి మీద ఎవరు నేను ఆదరించకపోతే ఆయన ప్రేమ చేత నిన్ను బలపరిచి నిన్ను ఆదరించి ఆయన హక్కును చేర్చుకుంటే నీవే ఆయనకు లోబడడం లేదు. నీకు మంచి పేరు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మహిమ ప్రభావములు నీకు ధరింప చేయాలని, నేను దూషించిన వారు, నేను వెలివేసిన వారు, నేను తక్కువగా చూసిన వారు, వారందరి ముందు దేవుడు నేను నిలబెట్టుకోవాలా వద్దా? నేను హెచ్చించాలా వద్దా? హెచ్చించాలి అంటే నువ్వు దేవునికి సంపూర్ణంగా నువ్వు లోబడాలి, ప్రార్థన చేయాలి. బాలులు ఎత్తేకు చంటి పిల్లల స్తుతుల మూలాల దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు. ప్రార్థన చేయకుండా అవిశ్వాసులుగా ఏదో చర్చకు వచ్చినాం, బాప్తిసం తీసుకున్నాం, ఇక మారు మనసు అంటే ఏంటిది? మారు మనసు అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకో, ఇక కొంతమంది ఏం చేస్తారు తెలిసేనా? ఇక పగ 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 పగ, ఎట్లా వీళ్ళ మీద పగ తీసుకోవాలి, ఎట్లా నా చేతికి ఏ విషయంలో దొరుకుతారు. కానీ మారు మనసు అంటే అది కాదు. మారు మనస్సు అంటే చచ్చిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా.
ఎవరైనా ఏమన్నా తిట్టినా కూడా ఏం చేయాలి? దేవుడు బదులు పలికిందా? ఆయన మీద ఉమ్మి వేసిండు. ఆయన వీపుని నాగలి సాలలాగా దున్నిండు. ఆయన చూడడానికి స్వరూపమైనను సొగసైనను ఆయనలో లేదు. అందుకే అతనిని ఎవ్వరు కూడా ఎన్నిక చేయలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, దేవుడు నీకు మహిమ, కిరీటము, ప్రభావములు ధరింప చేయాలని, దేవుని కంటే మనల్ని తక్కువగా, అంటే మనుషుని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అన్నట్టు, చాలా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ లోకంలో ఉండే వారికి దేవుని ప్రేమ అర్థం కావట్లే. ఈ లోకంలో ఉన్న ప్రేమల వైపు తిరుగుతున్నారు. కానీ దేవుడు మనందరి కొరకు చనిపోయాడు. ఆయనలో నిజమైన ప్రేమ ఉంది. మన కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నీ కొరకు నేను చేయి కోసుకుంటా అంటాడు, నీ కొరకు నేను మేడ దిగుతా అంటాడు. నువ్వు లేకపోతే చెప్పండి. కానీ కొద్ది రోజుల తర్వాత ప్రేమలు, నిజమైన ప్రేమలు బయటపడతాయి. హల్లెలూయా. కానీ దేవుడిని ప్రేమించే వారికి, దేవునికి లోబడే వారికి నిజంగా ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ఆయన ప్రేమలో డంబం ఉండదు. ఆయన ప్రేమ అమర్యాదగా నడవదు. ఆయన ప్రేమ దోషములన్నింటినీ, మన దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనము భరించవలసిన శిక్ష ఆయన భరించిండు. హల్లెలూయా. మరి ఇది ప్రేమ కదా? నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టిరు? నీ కొరకు ఎవరు రక్తం చిందించిరు? మనం అపరాధములలో ఉన్నప్పుడు, మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేత, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు నిన్ను బ్రతికించిండు. ఈ భూమి మీద సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టుండు. హల్లెలూయా. ఒక మన కొరకే కాదు, భూమి మీద ప్రతి ఒక్కరి కొరకు. ఇక నేను పరిశుద్ధుని, నేను ఒక్కడిని, నేను వెళ్తా అని నువ్వు అన్యజనులను తక్కువ చూడడం కాదు. అన్యజనులను కూడా, విశ్వాసము ద్వారా అన్యజనులు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. నువ్వెవ్వరిని కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. రక్షించబడిన నీవు, మారు మనసు పొందుకున్న నీవు, నువ్వు దేవునికి లోబడితే, ఆయన క్రియలను ప్రచురపరిస్తే దేవుడి పట్ల అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టానుసారంగా నడిచి స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం చేసే పనులు మనకు వెక్కసం అయ్యేంత వరకు మనం చేస్తూ పోతే చివరికి నిజంగా ఎవరైతే దేవుని నిజంగా ప్రేమిస్తారో వారిలో దేవుని బీజం ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పాపం అంటే ఏంటి? నీ పొరుగు వారిని దూషించడం పాపం. నీ పొరుగు వారిని తీర్పు తీర్చడం పాపం. నీ పొరుగు వారిని చాటుగా దూషించేవాడు ఏం చేస్తాడంట? నరహంతకుడంట. మరి నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు? అన్ని నాకు వాక్యం తెలుసు, అన్ని తెలుసు అని చెప్పి అనుకుంటున్నావా? పాపం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుని క్షమించకపోవడమే పాపం. నీ శత్రువుని క్షమిస్తున్నావా? నీ విరోధుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? పాపం అంటే ఒకరిని ఒక మాట అంటే వారి హృదయంలో నొచ్చుకుంటే మన నరహత్య చేసినట్టేనంట. హల్లెలూయా. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి మీ నోర్లతో ఎవరిని ఏ బూతులు తిడుతున్నారు, ఏం శపిస్తున్నారు? మనం మాట్లాడే ప్రతి మాటనంట విమర్శ దినమందు లెక్క అప్ప చెప్పవలసిన వారంగా మనం ఉన్నామంట. అందుకనే మన నోటికి బాగా కొన్ని పశువులకు ఏం పెడతారు తెలిసేనా? ఏం పెడతారు? చిక్క పెడతారు. ఎందుకు? అవి చెప్తే వినే కాబట్టి. ఇక మన దగ్గర కూడా కొంతమందికి చిక్కము ఉండదు. ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తర్వాత దేవుని దగ్గర యేసయ్యా నా తప్పైపోయింది అని ఒప్పుకుంటే ఇక ఆయన క్షమిస్తాడు. అంతే. ఎందుకంటే ఆయన ప్రేమ
స్వరూపి. నేను ఏ తప్పు చేసినా క్షమిస్తాడు. బాధ వేయబడిన మనస్సాక్షి. ఒక్కసారి నువ్వు పాపం చేసినావు అనుకో, పాపము చేయవాడు పాపములకు దాసుడు అవుతాడంట. నువ్వు ఒక్కసారి నువ్వు పాపానికి అవకాశం ఇస్తే, అబద్ధాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే, దొంగతనం చేయడానికి అవకాశం ఇస్తే, పాపము నేను ఒకరోజు పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, ఆయన నీకు మహిమ ప్రభావములను కిరీటముగా ధరింప చేయాలని, ఆయన చేతి పనుల మీద నీకు అధికారం ఇవ్వాలని దేవుడు ఆశపడితే, మరి నీవే నిర్లక్ష్యంగా ఉండి దేవునికి లోబడక, ఆయన భూమి అంతటా ఆయన ప్రభావం ఎంత ప్రభావం కలది, ఎంతో గొప్పది. నిజంగా నీ ద్వారా నా ద్వారా అనేకులు రక్షణలోకి రావాలి. పేతురు, యోహాను విద్యలేని పామరులు వారిని యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు అక్కడ వారందరూ కూడా వీరు విద్యలేని పామరులే, కానీ ఇంత ధైర్యంగా చెప్తున్నారని వారి ధైర్యానికి అసలు వారు ఆశ్చర్యపడి అంట వీరు యేసుతో ఉన్నవారని గుర్తుపట్టారంట. మరి మీరు గుర్తుపడుతున్నారా? ఈమె మందిరానికి వెళ్తుంది, ఈమెలో తగ్గింపు ఉంది, ఈమె బాప్తిసం తీసుకుంది, ఈమె దొంగతనం చేయట్లేదు, మందిరానికి దశభాగాలు మొక్కుబడి వారానికి ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉంటుంది, మందిరానికి వెళ్తుంది, దేవుడితో గడుపుతుంది అని నేను గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతారు? నీవు అన్యజనులాగానే నువ్వు ఉంటే అయితే క్రైస్తవులు కూడా ఇక వీళ్ళు మేము అంత సేమే అని అన్యజనులకు వాళ్ళే చెప్తారండి. ఇక్కడ పేతురు, యోహాను వారు చెప్తున్న మాటలకి పేతురు ఒకప్పుడు పిరికివాడే, కానీ ధైర్యంగా దేవుని గురించి స్వార్థ అక్కడ చెప్తున్నప్పుడంట వీరికి విద్య లేదు, పిరికివారే, కానీ వారి ధైర్యానికి వాళ్ళు ఆశ్చర్యపడి వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తుపట్టారు. మరి మీరు గుర్తుపడుతున్నారా? మీరు దేవుని బిడ్డ, నిజంగా ఎన్ని మాటలు అన్నా కూడా తగ్గింపు వీరిలో ఉంది, వీరిలో క్షమాపణ ఉంది, వీరిలో విధేయత ఉంది, వీరు దేవునికి లోబడతారు అని నేను చూసేవారు గుర్తుపట్టాలి. ఎక్కడ గుర్తుపడుతున్నారు? నీవే అన్యజనులతో సహవాసం, నీవే అన్యజనుల కంటే ఎక్కువగా. నిజంగా ఈ రోజు నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడు నీకు మంచి పేరు, మంచి ఖ్యాతిని, నీకు మహిమ కిరీటాలు ధరింప చేయాలని ఆయన వాంఛ, ఆయన కోరిక. నిన్ను ద్వేషించిన వారు, నిన్ను వెలివేసిన వారు, నిన్ను చులకనగా చూసిన వారు, నిన్ను బాధపెట్టిన వారు, వారందరూ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ కింది వచనంలో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, ఇంకా గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా దేవా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. నిజంగా మన కాళ్ళ కింద ఏముంచిందట దేవుడు? వాని పాదముల కింద నీవు అడవి మృగాలు, అంటే మృగం స్వభావము కలిగిన వారు. హల్లెలూయా. కొంతమంది మనుషులే కానీ మృగంలాగా ప్రవర్తిస్తారు. మనిషే, ఒక్కొక్కసారి సింహము, ఒక్కొక్కసారి ఎలుగుబంటు, ఒక్కొక్కసారి ఏమో పావురం లెక్క కనబడతారు, ఒక్కొక్కసారి ఏమో తోడే లెక్క కనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్వభావం కలిగిన వారందరినీ ఏం చేస్తాడంటే దేవుడు మన పాదముల కింద ఉంచి ఉన్నాడు. నిజంగా నువ్వు చేసే ప్రార్థన నీకే ఒక ప్రాకారంగా, ఒక కంచెగా, ఇష్టాన్ని కాపాడువాడు కుడుకడు, నిద్రపోడు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. నీ చుట్టూ దేవుని దూత ఉంటుంది. ఉండాలా వద్దా? మరి చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థం. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి అనుగ్రహించును. ఇవ్వాల వద్ద మరి మీకు కూడా ఏమి అని చెప్పండి. మంచి ఆరోగ్యమా, మంచి పేరా, స్వస్థతనా? దేవుడు చూడండి, మీరు కనుక లోబడితే, మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, దేవా నిజంగా నువ్వు నా కొరకు సిలువ మరణం పొందేంత వరకు నువ్వు విధేయత చూపిన వాడిగా, నా కొరకు, నా అపరాధాల కొరకు
నీవు బలి అయ్యావు ప్రభువా, నీవు నాకు మంచి పేరు ఇవ్వడానికి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటప్పుడు నేను ఏ పాటి దాన్ని. నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ఆయనకు లోబడితే, నీ అపరాధములను బట్టి, మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి మనం చచ్చిన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో పాటు మనల్ని బ్రతికించెను. దేవునికి లోబడి మనుషులను సంతోషపెట్టవు. మనుషులను సంతోషపెట్టే వ్యక్తివైతే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ బంధువులే అనొచ్చు, నీ స్నేహితులే అనొచ్చు. మా చుట్టాలైతే అసలు మా చుట్టాలే అన్నారు తెలుసా, అసలు నీకు మాకు సంబంధమే లేదు. ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ ఉన్నంత మట్టికే. హల్లెలూయా. ఆరోగ్యము మంచి ఉన్నప్పుడు, డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడే బంధాలు బంధుత్వాలు మనల్ని వెంబడించేవారు, మనల్ని ప్రేమించేవారు, మనల్ని హత్తుకొని నడిచేవారు. మన దగ్గర అన్ని పోయినాయి అనుకో, అసలు ఇస్తలేక స్వరూపాలు బయటపడతాయి, అసలు ఇస్తలేక ప్రేమలు బయటపడతాయి. కానీ ఏది లేకపోయినా మనలను ప్రేమించేది ఒకరున్నారు. ఎవరు? ఆయన పేరే. ఇది చెప్పడానికి కూడా నోరు లేస్తలేదు. ఆయన పేరే ఏడు చెప్తారు. విశ్వాసంలో ఏమైంది? మీరు బలహీనమైపోయింది కనుకనే నోరు. చెప్పండి చెప్పండి. కొంతమంది ఇప్పుడు నేను అడుగుతా, అమ్మా దేవుడి ఇంకా ఏం మాట్లాడింది? నాకు చదువు రాదమ్మా, నాకు రాదు, నాకు చదువు రాదు, దేవుడి వాక్యం రాహా నాకు ఎక్కలే. ఏదో ఇప్పుడు మీ కనెక్షన్ అంతా దేనితో ఉంది? దయ్యంతో ఉంది. కాబట్టి హృదయంలోకి వాక్యం వెళ్ళండి. అదే దేవుడు నిజంగా చెప్తున్నా, దేవుడు అసలు చదువుకొని వాళ్ళు కూడా డిగ్రీలు చేయకుండా, పీజీలు చదవకుండా, 10th పాస్ కాకపోయినా దేవుని వాక్యం నెంబర్ 1గా చెప్తున్నారు. అంటే అధిక బుద్ధి కలగజేసేది, జ్ఞానం ఇచ్చేది ఎవరు? చెప్పండి. హల్లెలూయా. డిగ్రీలు చేసేవాళ్ళు, పీజీలు చేసేవాళ్ళు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనంగా కనబడుతుంది. అందుకనే మాకు చదువు రాదండి, మాకు వాక్యం తెలియదండి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం తెలియకపోయినా మనమే దేవునికి ఒక పత్రికగా ఉండాలి. నీ మాదిరే, నువ్వు ఒక మాదిరిగా ఉండు. నీలో తగ్గింపు, నీలో క్షమించే గుణము, నువ్వు ఇతరులను ప్రేమించే గుణం, నువ్వే ఒక పత్రికగా, నువ్వే ఒక మాదిరిగా. అసలు నిన్ను చూసే 10 మంది మారుతారు. మారాల వద్దా? ఎక్కడ మారుడు? 10 మంది చెడిపోతారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడావు అనుకో, వీళ్ళు క్రైస్తవులా? హల్లెలూయా. నిన్ను చూసిన వారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని గుర్తుపడుతున్నారా? మరి అమ్మో, క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఏది ఏమైనా వీళ్ళు ఇట్లా పండుగ ఉండని సచ్చైపోయి ఖచ్చితంగా మందిరానికి మాత్రం వస్తుంది. ఆమెకు అసలు మందిరానికి పోతే ఏం దొరుకుతుందో ఏమో కానీ ఖచ్చితంగా మందిరానికి వెళ్తుంది. ఆయనకున్నా లేకపోయినా డబ్బులు అడుక్కోలేని మందిరానికి వెళ్తుందని నీ పక్కన వారు సాక్ష్యం చెప్పాలి. చెప్తున్నారా? దేవుడికి ఇచ్చే విషయంలో ఆమె ముందుంటుందని సాక్ష్యం ఇస్తున్నారా? దేవుడిని స్తుతించే విషయంలో, దేవుడిని ప్రేమించే విషయంలో, దేవుడితో గడిపే విషయంలో పలానా అమ్మ నెంబర్ 1 అని, పలానా వ్యక్తి నెంబర్ 1 అని మీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఎవరి పట్ల హెచ్చుగా ఉంటుందో తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద, ఆయనకు లోబడే వారి మీద. నిజంగా ఈరోజు మనందరికీ దేవుడు మంచి పేరు ఇవాళ అవుతా. మరి నిన్ను నీవే దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. నిన్ను నీవే దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. దేవా నిజమే, ఒకప్పుడు నేను ఈ విధంగా ఉన్నా, కానీ నా పాపములను బట్టి నన్ను శిక్షించలేదు. నేను ఇంత ఘోరం చేసిన, ఇంత పాపం చేసిన, లోకంలో పడిపోయినా, దొంగతనాలు చేసిన, ఇతరులని ఆశించిన, కానీ ఏ రోజు కూడా నువ్వు నన్ను శిక్ష వేయలేదు, నన్ను క్షమించినావు. దేవా ఎప్పటికైనా నేను నీకు లోబడతా. నిజంగా దేవుడు మనల్ని నశించిపోవడానికి భూమి మీదకి రాలేదండి. నువ్వు పాపివి, నీకు ఖచ్చితంగా శిక్ష అని చెప్పి దేవుడి భూమి మీదకి రాలేదు. నశించిన దానిని
ఏం చేస్తున్నాడట? వెతకి వెతకి రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేది. మరి మనం అందరం కూడా అపరాధం, పాపము, ఈ లోక సంబంధమైన మూల పాఠాల వైపు, ఈ లోక సంబంధమైన ఆచారాల వైపు, పద్ధతుల వైపు, ఇక మన దాంట్లో కొంతమంది అయితే ఇక ఏ రోజు మంచిది అడుగుతారండి. మంగళవారం మంచిదేనా, లేకపోతే సోమవారం మంచిదేనా? మాసాలు దినాలు అంటే మీరు దేవుడిలో ఉన్నవారు కాదు. ఇక ఇసంటోళ్ళు నాకు సేవలు పడితే నేను అప్పుడే అనేస్తలేదు. హల్లెలూయా. ఇక రోజు లెక్క పెడతారు. ఈరోజు తెల్లబట్టలు వేసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు చెప్పులు కొట్టుకోవాలి, ఏ రోజు బట్టలు కొట్టుకోవాలి లేదంటారా? అయ్యో మీరందరూ ఇక ఖచ్చితంగా మీరు పర్లోక గ్యారెంటీగా మీరు 100 ఆరైనా 100 ఒకటైనా ఏమైనా మూల పాఠాల వైపు లేదంటవా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. అలా ఉండదు మనం. ఎందుకంటే మనం అందరం కూడా ఏమైనా లోకంతో పాటు సిలువ వేయబడ్డాం. సిలువ వేయబడిన మనము ఏ రోజు మంచిది, ఏ రోజు చెడ్డది ఇవన్నీ అడగద్దు మళ్ళీ. హల్లెలూయా. దేవుడు మనకు మంచి పేరు. నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనం ఏపాటి వారం అసలు అయినా మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏ మనిషి కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరి పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడే కదా అని చెప్పి ఆయన పరీక్షించినాం అనుకో, ఆయన ఒక్కసారి ఆయన కన్నెర తెచ్చిండు అనుకో, ఏమైతే తెలుసా? అసలు భూమి మీద ఏ మనిషి కూడా ఉండడు తెలుసా? భూమి మీద అసలు సోదమ గోమర పట్టణాలని దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చివేసినప్పుడంట ఇప్పటి వరకు అక్కడ అసలు ఒక చెట్టు కూడా మొలవదంట. ఆయన కోపం, ఆయనకి ఎంత ప్రేమ స్వరూపో మనం నశించిపోకుండా ఆయన కుమారుని దేవుడు పంపించింది. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కావాలా వద్దా మరి? హల్లెలూయా. లోబడండి. అంతేకాదు ఆయన మీ అందరికీ కూడా మంచి పేరు, మంచి ఖ్యాతిని, భూమి అందంతటా ఆయన నామం ఎంత ప్రభావం కలదని నీ నోట నీవు ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. నీ నోట ఒప్పుకోవాలి. హల్లెలూయా. బిర్యానీ తినకపోతే బిర్యానీ ఎట్లుందని చెప్పి ఎట్లా చెప్పగలుగుతాం? చేపల కూర దాని టేస్ట్ వేరు, బిర్యానీ టేస్ట్ వేరు, మటన్ టేస్ట్ వేరు. మన నాలుకలంట రకరకాల రుచులు కోరుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీరు ఎట్లున్నారేమో. దేవునికి లోబడండి. అంతేకాదు మనకందరికీ దేవుడు మంచి పేరు. నిన్ను నీవు దేవుడి దృష్టికి తగ్గించుకో. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృపనే. నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడిని ఇంత శిక్షించట్లేదు అని నువ్వు అనుకోవద్దు. కానీ ఆయన మనల్ని ఉగ్రత పాలు కావడానికి దేవుడు మనల్ని పీల్చుకోలేదు, మనల్ని ఏర్పరచుకోలేదు. ఆయన అందుకు రాలే. హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు తిరిగి మారు మనసు పొందుకొని, దేవా ఇప్పటికైనా నా పాపాన్ని విడిచిపెడతా, నా వ్యసనాలని విడిచిపెడతా, నా తాగుడిని విడిచిపెడతా, నా తంబాకు విడిచిపెడతా, నేను అబద్ధాలు మాట్లాడేది విడిచిపెడతా, దొంగతనాలు చేసేది విడిచిపెడతా. ఇవన్నీ నువ్వు దేవుని దగ్గర యథార్థం ఒప్పుకొని విడిచిపెడితే మంచి పేరు, మంచి ఖ్యాతి నీ ద్వారా అనేకులు, నువ్వే ఒక మాదిరిగా, నువ్వే ఒక పత్రికగా. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ ప్రాంతంలోనంట ఒక్క స్త్రీనే సువార్త చెప్పింది. అసలు వారందరూ కూడా దేవుని యొద్దకు నువ్వు ఒక్కడివి చాలు, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివేనా, నీ బంధువులలో నువ్వు ఒక్కదానివేనా? హల్లెలూయా. నిలబడిన నీవు దేవుని కొరకు నమ్మకంగా నిలబడు, పౌరుషం కలిగి నిలబడు. దేవుడు ఆయన పక్షపాతిగాడు. ఆయనను ప్రేమించే వారి పట్ల ఆయన 1000 తరముల వరకు, ఆయన పిల్ల తరముల వరకు ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిద్రపోతున్న వారు కూడా కళ్ళు మూసుకోండి, అట్లనే కళ్ళు మూసుకుందాం. వారందరూ కూడా పరలోకంకు వెళ్ళినట్టున్నారు. భూమి మీదికి రండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా లోబడదాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారు నిజంగా దేవుడు మనకు మంచి పేరు, మంచి ఖ్యాతి, మనలను మనం ఏపాటి వారం మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయనతో పాటు మనల్ని బ్రతికించేది. లోబడు, ప్రార్థన చేసుకో. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఎవరికి వారు ఒప్పుకోండి. ఇది మంచి సమయం. దేవుని దగ్గర భయం లేకుండా ఉండదు. దేవుని దగ్గర ఒప్పుకో. నీ అపరాధాలు, నీ పాపాలు నిజంగా అగ్నిగుండం, నరకాగ్ని మన ఆత్మలను కాయించిన తండ్రి అయిన నరకంలో పడవేయడానికే మనం భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవా, నీ ప్రభావం ఎంత, భూమి అంతటా నీ ప్రభావం ఎంత గొప్పదయ్యా. అవునయ్యా, అవును తండ్రి. దేవా, ఒప్పుకుంటున్నాను. శత్రులను పగదీర్చుకొని వారిని మార్పివేతకై విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలాన నీవు దుర్గాన్ని స్థాపించే దేవుడవు ప్రభా. దేవ, లోబడుతున్నానయ్యా, సరిచేసుకుంటున్నానయ్యా. దేవ, ప్రార్థన చేస్తానయ్యా, నీతో గడుపుతానయ్యా. వ్యర్థమైన వాటి వైపు ఇదిగో నేను నాయన నా మనసు ఉంచుకోకుండా దేవ నీతో సమయం గడుపుతానయ్యా. నేను లోబడతానయ్యా. ఎవరికి వారు కళ్ళు మూసుకోండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి. నిజంగా దేవుడు నీకు మహిమ ప్రభావం తెలియకుండా ధరింప చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో. అవును 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 ఈ ప్రార్థనే నీకు ఒక ప్రాకారం, నీకు ఒక అన్ని వచ్చేదా. ఎవరైతే ప్రార్థన చేస్తారని తీర్మానం చేసుకుంటున్నారో శత్రువులు, అవును శత్రువులు మన మీద పగ తీర్చుకోలేరు, నిరోధులు పగ తీర్చుకోలేరు. అవును 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 అవునే అవును. దేవుడే నీకు బలంగా, దేవుడే నీకు ప్రాకారంగా, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలని. అవును 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 అవును. మహిమ ప్రభావములు ఆయన కంటే తక్కువగా కొంచెమే నిన్ను తక్కువగానిగా చేసి అవును ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినవయ్యా. నాలో ఏ మంచి లేదయ్యా, నాలో యథార్థత లేదయ్యా, నేను నీతిమంతుడను కానయ్యా, నేను భక్తిహీనుడనయ్యా. అయ్యా, నన్ను
అవునయ్యా, ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. దేవాన్ని నన్ను ఎంతో ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరు కూడా లోపడండి. నిజంగా నేను ఎన్నో విడిచిపెట్టాలనుకుంటున్నా, విడిచిపెట్టట్లేదు. అవును, నేను మారాలి అనుకుంటున్నావు కానీ అవును, ఈ లోకము నిన్ను పాపం వైపు లాగుతుంది. దేవుని యుద్ధం అవునయ్య, నా బలహీనతలు నీకు తెలుసయ్యా, నాలో ఉన్న బలహీనతలు నీకు తెలుసు దేవా, నన్ను క్షమించండి అయ్యా. ఒప్పుకో, దేవుని యొక్క సరి చేసుకో. అవును, నీ బలహీనతలు ఏంటో దేవునికి తెలుసు. నీ బలహీనతను తీసేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీ బలహీనతలని దేవుని యొక్క ఒప్పుకో. అవును, చూడకూడనే చూస్తున్నావేమో, అనకూడనే అంటున్నావేమో. దేవా, నన్ను క్షమించండి. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్న దేవుడు వేసేయా. అవునయ్యా, నీవు నాకు మహిమ ప్రభావములను ధరింపజేస్తానంటున్నావయ్యా. ఏ విషయంలో నన్ను హెచ్చించుకోవడానికి వీలేదయ్యా. అయ్యా, నీవు నా దేవుడు వేసేయా. అవును తండ్రి, నేను నీకు లోబడుతున్నానయ్యా. తండ్రి, నీకు స్తోత్రం. దైవమా, నీకు వందనాలయ్యా. అవును అవును, ఎవరికి వారు ఒప్పుకోండి, ఒప్పుకోండి. ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. ఇది ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే, అవును, నువ్వు నరకంలో, నీ ఆత్మ నరకంలో వేయబడుతుంది. అవును అవును, మన జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమే, ఆవిడి పట్టిది. అవును, దేవుని యొక్క ఒప్పుకో. ఇప్పటి నుండి దేవానికి నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకో. నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలన్నీ నీ స్వాధీనంలోనికి తీసుకొని ప్రభు అని దేవుని యొక్క ఒప్పుకో.